ఒకరికి ఆకాశమంత అదృష్టం, ఒకరికి అలా, ఒకరికి ఇంకొకలాగా. ఎందుకిలా? ఆ ఇద్దరు అన్నదమ్ములపై బిజినెస్ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. 3,716 కోట్ల విలువ చేసే ఆ బోర్డ్ని ఈడీ జప్తు చేసింది. ఆ ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీది. అనిల్ అంబానీ పరిచయం అక్కర్లేని పేరు. కొన్నాళ్లుగా అంతా లైమ్లైట్ లో లేని అనిల్ అంబానీ మళ్లీ హెడ్లైన్స్ లోకి వచ్చారు. ముంబైలో 3,716 కోట్ల రూపాయల విలువైన ఇంటిని ఈడీ జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంక్ మోసం కేసులో ఈ చర్య చేపట్టింది. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాలని అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేశారు ఈడీ అధికారులు. అంబానీస్ రెసిడెన్స్ అంటే మాటలా? అన్నకు ధీటుగా తమ్ముడికి కూడా ముంబై పాలీహిల్ ఏరియాలో స్వర్గధామం లాంటి ఇల్లుంది. పేరు ఆబోద్. 17 అంతస్తుల కళ్లు చెదిరే భవనాన్ని జప్తు చేసి అనిల్ అంబానీకి గట్టి షాక్ నిచ్చింది ఈడీ. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. BNS 120B, 406, 420 సహా అవినీతి నిరోధక చట్టం కింద రిలయన్స్ కమ్యూనికేషన్, అనిల్ అంబానీ సహా ఇతరులపై కేసులున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ పై 40,000 కోట్ల రుణ ఎగవేత కేసు నడుస్తోంది. ఆ కేసులో అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. 40 కోట్ల లోన్ ఎగవేత సహా న్యూయార్క్ లో విలాసవంతమైన భవనం కొనుగోలుపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ రెండింటిపై మరింత డేటా సేకరించేందుకు రెండోసారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో ఈడీ అనిల్ అంబానీని ప్రశ్నించింది. తన స్టేట్మెంట్ ఆధారంగా PMLA కింద కేసు ఫైల్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఆయన రెండోసారి ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. అనిల్ అంబానీకి చెందిన 3,716 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన ఇల్లును ఈడీ జప్తు చేయడం సంచలనంగా మారింది. రిలయన్స్ కమ్యూనికేషన్ కేసులో ఇప్పటి వరకు 15,700 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టుగా స్పష్టం చేసింది ఈడీ.